హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అనేది అయితే మీకు సింపుల్ మెథడ్లో అయితే ఈజీగా అందరికి అర్థమయ్యే విధంలో అయితే చెప్తానండి. మీరు చాలా బ్లౌజ్ కటింగ్స్ అయితే చూసుంటారు, కానీ ఎక్కడో ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్లో అయితే మీకు అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. చూడండి, ముందుగా వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క పొడవు అనేది తీసుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క పొడవు ఏ విధంగా తీసుకోవాలి అని అంటే, చూడండి ఇక్కడ షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ మనకు బ్యాక్ టక్ ఉంటుంది కదండి. ఈ బ్యాక్ టక్ వరకు మనము బ్లౌజ్ యొక్క పొడవు అనేది చూసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి మరీ గట్టిగా లాగకూడదండి. నార్మల్గా పెట్టుకొని అయితే మనము బ్లౌజ్ యొక్క పొడవు అనేది చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకొని ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ కింది భాగాన బ్యాక్ టక్ వరకు ఈ విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే మనకు ఎంత వచ్చింది, 13 ఇంచులు అనేది వచ్చింది. అంటే ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి మనకు 13 ఇంచులు అన్నమాట. అర్థమైంది కదండి. ఈ విధంగా మనం బ్లౌజ్ యొక్క పొడవు అనేది చూసుకోవాలి. ఇలా చూసుకుంటప్పుడు చూడండి, ఇలా గట్టిగా అయితే లాగకూడదు, మరి లూజో కూడా వదలొద్దు అనమాట. నార్మల్గా పట్టుకొని ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఈ బ్లౌజ్ యొక్క పొడవు మొత్తం వచ్చేసి మనకు 13 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు మనము బ్లౌజ్ యొక్క పొడవుని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా బ్లౌజ్ యొక్క పొడవు మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు క్లాత్ అనేది మన సైడ్ ఫోల్డింగ్ అనేది ఉండేలాగా చూసుకోవాలి. మనకు ఆపోజిట్లో ఇలా ఓపెన్స్ ఉండేలాగా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు ఈ కింది భాగాన ఎడ్జెస్ అనేది సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. చూడండి, స్కేల్ తీసుకొని ఈ కింది భాగాన స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది హెచ్చుతగ్గులు రాకుండా సమానంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటాం కదండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకు ఒక 1/2 ఇంచ్ అనేది నడుం పట్టి వేసుకుంటాం కదండి. ఆ నడుం పట్టికి అయితే వెళ్తుంది కదా. దానికోసం అయితే కింది భాగాన మనం ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా 1/2 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తోటి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము బ్లౌజ్ యొక్క పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు బ్లౌజ్ యొక్క పొడవు ఎంత వచ్చేసింది, 13 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 13 ఇంచుల్ని ఇక్కడ మనం 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇక్కడ నుంచి టేప్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఇలా పెట్టుకొని మనకు ఎంతైతే బ్లౌజ్ యొక్క పొడవు వచ్చిందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది, మనకు 13 ఇంచులు వచ్చింది. ఈ 13 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా. అలాగే ఇక్కడ వచ్చేసి మనము బ్లౌజ్కి అయితే షోల్డర్స్ అనేది జాయింట్ చేస్తాం కదా, వాటి కోసం వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం బ్లౌజ్ యొక్క పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క పొడవు మొత్తం ఎంత వచ్చింది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు టేప్ తీసుకొని ఈ కింది భాగాన మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఈ మార్కింగ్ చేసుకున్న దాని నుంచి ఇక్కడ మనం పైన మార్కింగ్ చేసుకున్న వరకు చూసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎంత వచ్చేసింది, మొత్తం మనకు 14 ఇంచులు వచ్చింది. అంటే మనకు బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 13 ఇంచులు అనమాట. మనకు కింది భాగాన పై భాగాన ఖర్చులతో మొత్తం కలిపి 1 ఇంచు, మొత్తం మనకు 14 ఇంచులు అనేది వచ్చింది. ఈ విధంగా బ్లౌజ్ యొక్క పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా అనమాట. ఇలా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ పొడవు అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం నడుము లూజ్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి, బ్లౌజ్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా మనము బ్లౌజ్ రివర్స్ తీసుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్నట్టు బ్లౌజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా. ఈ షోల్డర్ జాయింట్స్ని ఒక దగ్గరికి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ మనకు సైడ్ జాయింట్స్ ఉంటాయి కదండి, వీటిని ఈ విధంగా ఒకసారి అయితే ఇలా పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూసినట్టు ఈ విధంగా మనము బ్లౌజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కింది భాగాన మనం 1/2 ఇంచ్ వరకు లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఆ లైన్ పైనకి వచ్చేలాగా మనము ఈ బ్లౌజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా సింపుల్గా మనము బ్లౌజ్ అనేది అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నడుము లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ నడుము లూజ్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు బ్లౌజ్ని అయితే ఇలా అడ్జస్ట్ చేసుకున్నాం కదండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు ఈ సైడ్ జాయింట్స్ అనేది ఉన్నాయి కదా. ఒకసారి అయితే చూడండి, ఇక్కడ సైడ్ జాయింట్కి మనకు ఫస్ట్ ఒకటి మనకు కుట్ట అనేది వేసుకుంటాం కదండి బ్లౌజ్కి. ఈ ఫస్ట్ కుట్ట అనేది ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. చూడండి, మనకు సైడ్ జాయింట్లకు అయితే ఫస్ట్ కుట్టు ఎంత వరకు ఉంటుందో అక్కడ వరకు ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనము నడుము లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు అయితే వచ్చేసిందండి. నాకైతే ఫస్ట్ కుట్టు వచ్చేసి ఈ బ్లౌజ్కి ఇక్కడ వరకు ఉంది. ఈ విధంగా మనము నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. మన బ్లౌజ్కి అయితే మనకు సైడ్ జాయింట్లు ఉంటాయి కదండి. ఈ సైడ్ జాయింట్లలో మనకు ఫస్ట్ ఎక్కడైతే సైడ్ జాయింట్ ఉంటుందో అక్కడ వరకు నడుము యొక్క మార్కింగ్ అనేది చేసుకోవాలి.
చూడండి ఈ విధంగా చాలా సింపుల్ అండి. ఇలా పెట్టుకొని మనము బ్లౌజ్ అనేది మనం నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకుంటే మనకు సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ మనకు నడుము లూజ్ మార్కింగ్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు మరి నడుము లూజ్ ఎంత వచ్చింది అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకొని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి ఇక్కడ ఈ చివరి వరకు ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 8.5 ఇంచులు అనేది వచ్చింది. అంటే ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ వచ్చేసి మనకు 8.5 ఇంచులు అన్నమాట. అంటే 8.5 ఇంచుల్ని 4 తోటి ఇంటూ చేసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది మనకు 34 ఇంచులు అనేది వస్తుంది. అంటే ఈ బ్లౌజ్ యొక్క నడుము చుట్టుకొలత మొత్తం వచ్చేసి 34 ఇంచులు అనమాట. ఈ 34 ఇంచుల్ని 4తో డివైడెడ్ బై చేసుకుంటే మనకు ఎంత వచ్చింది, 8.5 ఇంచులు. మనకు ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ వచ్చేసి 8.5 ఇంచులు అన్నమాట. అర్థమైంది కదండి. ఈ విధంగా నడుము లూజ్ అనేది మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకు నడుము లూజ్ ఎంత వచ్చిందండి, 8.5 ఇంచులు. 8.5 ఇంచుల్ని 4 తోటి ఇంటూ చేసుకుంటే మనకు 34 ఇంచులు అనేది వస్తుంది. అంటే మనకు నడుము చుట్టుకొలత మొత్తం 34 ఇంచులు అండి ఈ బ్లౌజ్కి. దీన్ని డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకు 8.5 ఇంచులు అనేది వచ్చేసింది అనమాట. అర్థమైంది కదండి. ఇప్పుడు వచ్చేసి మనకు బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అయితే టక్ ఉంటుంది కదండి. ఈ బ్యాక్ టక్ కోసము ఏ సైజు వరకైనా సరే అండి 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ బ్లౌజ్కి అయితే మనము ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకుంటాం కదండి. దీనికోసం వచ్చేసి ఇక్కడ నేనైతే 1.5 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఎక్కువ పెట్టుకున్నా కూడా పర్లేదు. ఈ విధంగా మనము 1.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్ షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకుందాం. ఈ నెక్ షోల్డర్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ మనకు వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనమైతే నడుము లూజ్ని బేస్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ చేస్తున్నామండి. కాబట్టి నెక్ షోల్డర్ కూడా నడుము లూజ్ని బేస్ చేసుకొని ఇక్కడ తీసుకోవడం అయితే జరుగుతుంది. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు 30 కంటే తక్కువ ఉండే సైజ్ బ్లౌజ్లకు వచ్చేసి ఇవన్నీ మనకు మీడియం సైజ్ బ్లౌజులు అన్నమాట. చూడండి ఇక్కడ మనకు ఇవి మీడియం సైజ్ బ్లౌజులు. మనకు 30 కంటే పైన ఉండే సైజులు వచ్చేసి మనకు పెద్ద సైజు బ్లౌజులు అన్నమాట. అంటే బిగ్ సైజ్ బ్లౌజులు. ఇప్పుడు వీటికి నెక్ షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చూద్దాం. చూడండి ఇక్కడ మీడియం సైజ్ బ్లౌజులకు వచ్చేసి మనము 5 ఇంచులు అనేది నెక్ షోల్డర్ మొత్తం కలిపి తీసుకుంటాము. అంటే ఇక్కడ వచ్చేసి మనకు 30 కంటే తక్కువ ఉండే బ్లౌజులు వచ్చేసి 29, 28, 27, 26 ఇవన్నీ వచ్చేసి మనకు మీడియం సైజ్ బ్లౌజులు అన్నమాట. ఇప్పుడు 30 పైన ఉండే సైజ్ బ్లౌజులు వచ్చేసి 31, 32, 33, 34 ఇవన్నీ వచ్చేసి మనకు పెద్ద సైజ్ బ్లౌజులు అన్నమాట. వీటికి వచ్చేసి మనము నెక్ షోల్డర్ మొత్తం కలిపి 5.5 ఇంచులు అనేది తీసుకోవాలి. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు 34 ఇంచులు. అంటే ఇది ఏ సైజ్ బ్లౌజ్ కిందకి వస్తుంది, మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ కిందకి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలి, మనము 5.5 ఇంచులు అనేది తీసుకోవాలి. చూడండి ఇక్కడ వీడియోలో చూసినట్టు ఇలా 5.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది చూద్దాం. చూడండి ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అనేది తీసుకుంటున్నాము. మిగిలింది ఎంత ఉంటుంది, మనకు 2.5 ఇంచులు అనేది ఉంటుంది. ఈ విధంగా నెక్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలా కాకుండా షోల్డర్ వచ్చేసి మనము 2.5 ఇంచ్ పెట్టుకున్నాం అనుకోండి, లేదు ఇక్కడ వచ్చేసి మనము నెక్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే మనకు షోల్డర్స్ అనేది మొత్తం జారిపోతుంది అనమాట. బ్లౌజ్ అనేది మనకు ఒంటి పైన ఉండకుండా మొత్తము ఇలా జారిపోయినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం షోల్డర్ అనేది 3 ఇంచెస్ అనేది తీసుకోవాలి. నెక్ అనేది మనము 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదండి. ఈ విధంగా నెక్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ నెక్ డీప్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి ఇక్కడ వచ్చేసి మనము బ్లౌజ్ అనేది తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు మనము ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. వీడియోలో చూసినట్టు ఈ విధంగా బ్లౌజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. కింది బాగాన 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఆ మార్కింగ్ పైకి వచ్చేలాగా బ్లౌజ్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా నెక్ అనేది వస్తుందండి. లేదంటే కొంచెం పైకి కిందికి అనేది మనము బ్లౌజ్ అనేది జరిపామనుకోండి, నెక్ అనేది కొంచెం తేడా అనేది వస్తుంది. కాబట్టి కింది బాగాన 1/2 ఇంచ్ ఉంది కదండి, ఆ లైన్ పైన వచ్చేలాగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు నెక్ ఎంతవరకు ఉందండి, ఈ నెక్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 ఇంచ్ అనేది పైకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మనము బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చాలా సింపుల్ మెథడ్ అండి. ఈ విధంగా బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాక్ నెక్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లౌజ్ అనేది తీసేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ నెక్ అనేది మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ తీసేయాలి. తీసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకొని పై భాగాన మనకు నెక్ ఎంత ఉందండి, ఇక్కడ 2.5 ఇంచులు అనేది వచ్చిందనమాట. ఈ 2.5 ఇంచులకి ఒక 1/2 ఇంచు కలుపుకోవాలి. 1/2 ఇంచు కలుపుకొని ఇక్కడ కింది భాగాన మనము నెక్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఎంత వస్తుంది, ఇక్కడ వచ్చేసి మనకు 2.5 ఇంచులు ఉంది కదా, దీనికి 1/2 ఇంచు కలుపుకుంటే మనకు 3 ఇంచులు అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 3 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదే విధంగా పై చివరి నుండి ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో మీకు నచ్చిన డిజైన్ ఏదన్నా ఉంటే అది అనేది డ్రా చేసుకోండి. ఇక్కడైతే నేను సింపుల్గా ఒక రౌండ్ నెక్ అయితే ఇస్తున్నాను. ఈ విధంగా మనం బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మరి బ్యాక్ నెక్ ఎంత వచ్చింది ఒకసారి అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, టేప్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చింది చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఎంత వచ్చింది, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి మనకు 7 అయితే వచ్చేసింది. అంటే ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ అన్నమాట. ఈ విధంగా మనం బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము చంక డౌన్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చూద్దాం. చాలా వరకు అయితే ఇక్కడ చంక డౌన్ ఎంత తీసుకోవాలి ఏంటి అనేది అయితే చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారండి. సింపుల్ అండి. ఇక్కడ ఎవరికైనా సరే ఏ సైజు వరకైనా సరే అండి మనము 6 ఇంచెస్ అనేది తీసుకుంటే సరిపోతుంది. మరీ సన్నగా ఉండే వాళ్ళకు మాత్రమే ఒక 5.5 ఇంచులు అనేది తీసుకుంటే సరిపోతుందండి. మిగతా ఎవరికైనా 6 ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వీడియోలు చూసినట్టు ఈ విధంగా 6 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి 6 ఇంచులు అనేది. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా 6 ఇంచుల వరకు చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఈ కింది భాగాన కూడా స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, ఏ సైజు వరకు ఎంత తీసుకోవాలి అనేది చూద్దాము. చూడండి, చంక రౌండ్ మార్కింగ్ చేసుకునే ముందు ఈ కార్నర్ ఉంటుంది కదండి, ఈ కార్నర్లో మనం ఎంత తీసుకోవాలి అని అంటే చిన్న సైజ్ బ్లౌజులకు అయితే మనము 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. మీడియం సైజ్ బ్లౌజులకు అయితే మనము 1.5 ఇంచ్ అనేది తీసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి 1.5 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అండి, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఎంత తీసుకోవాలి, మనము 1.5 ఇంచులు అనేది తీసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఇలా 1.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే కర్వ్ స్కేల్ అయితే తీసుకుంటున్నానండి. ఈ కర్వ్ స్కేల్ తీసుకొని మనము ఈజీగా ఇక్కడైతే మనము చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్కేల్ని అడ్జస్ట్ చేసుకొని మనమైతే చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకైతే చంక రౌండ్ అయితే మార్కింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మరి ఈ చంక రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా మనమైతే ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ముందుగా అయితే ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలండి. ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ అనేది రివర్స్ అనేది తీసుకోవాలి. చూడండి ఈ బ్లౌజ్ అనేది రివర్స్ మనకి ఇక్కడ కాజా పట్టి ఉంటుంది కదండి, ఈ కాజా పట్టి సైడ్ నుండి మనము బ్యాక్ సైడ్ నుండి చంక రౌండ్ అనేది చూసుకోవాలి. ఇలా చూసుకుంటే మనకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఉక్సుల పట్టి సైడ్ వచ్చేసి ఏమైపోతుందంటే మనకు అంత కంఫర్టబుల్గా ఉండదన్నమాట చూసుకోవడానికి. ఇక్కడ మనం చంక రౌండ్ ఎప్పుడైనా సరే అండి బ్యాక్ సైడ్ నుండి చూసుకోవాలి. అది ఉక్సుల పట్టి సైడ్ అయినా కాజా పట్టి సైడ్ అయినా ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ అనేది చెక్ చేసుకోకూడదు, ఎందుకంటే మనకు ఫ్రంట్ సైడ్ ఒక సైడ్ లోతు తీస్తాం కదండి, కొంచెం హెచ్చు తగ్గులు అనేది వస్తుంటాయి. కాబట్టి మనము ఫ్రంట్ సైడ్ ఎప్పుడైనా సరే చంక రౌండ్ అనేది చెక్ చేసుకోకూడదు. బ్యాక్ సైడ్ నుండి చంక రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదండి, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి టేప్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా టేప్ ఇలా పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ టేప్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇది ఎంతవరకు చూసుకోవాలి అని అంటే చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండి, ఫిట్టింగ్ కుట్టు ఎక్కడ వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు మాత్రమే చెక్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఇక్కడ మనకు సైడ్కి అయితే జాయింట్ కుట్టు ఉంటుంది కదండి, ఇక్కడ ఎంత వరకు వస్తుందో అంతవరకు మాత్రమే మనం చంక రౌండ్ అనేది చూసుకోవాలి.
ఇలా చూసుకుంటే నాకైతే వచ్చేసి 8.5 ఇంచులు అనేది వచ్చిందండి. అర్థమైంది కదండి. ఈ విధంగా మనము చంక రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇంకోసారి అయితే చెప్తాను చూడండి. ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్ దగ్గర నుండి మనం టేప్ అనేది కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎంత వచ్చేసింది, 8.5 ఇంచులు అనేది వచ్చిందండి. చూడండి ఇలా చెక్ చేసుకుంటే ఇక్కడ ఈ ఫస్ట్ కుట్టు వరకు నాకైతే 8.5 ఇంచులు అనేది వచ్చింది. ఈ విధంగా ఆది బ్లౌజ్లోనే మనము చంక రౌండ్ అనేది చెక్ చేసుకోవాలండి. మరి ఇదే చంక రౌండ్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఇక్కడ వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ 1/2 ఇంచ్ అనేది తీసుకున్నాం కదండి, ఈ 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా మనము టేప్ అనేది కొంచెం కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. ఎక్కడ వరకు చూసుకోవాలి అని అంటే చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ అనేది మనకు మార్కింగ్ చేసుకున్నాం కదండి జాయింట్, ఇక్కడ వరకే చెక్ చేసుకోవాలి. ఇక్కడ వరకు చెక్ చేసుకుంటే నాకైతే ఎగ్జాక్ట్లీ నాకు 8.5 ఇంచులు అనేది వచ్చిందండి. అంటే మనకు ఆది బ్లౌజ్లో ఎంతైతే వచ్చిందో అదే ఇక్కడ కూడా మనకు 8.5 ఇంచులు అనేది వచ్చింది. ఇక్కడ ఫస్ట్ మార్కింగ్ ఉంది కదండి, ఈ ఫస్ట్ మార్కింగ్ వరకే మనకు రావాలి. మనకు ఆది బ్లౌజ్లో ఎంతైతే చంక రౌండ్ వచ్చిందో అదే చంక రౌండ్ ఇక్కడ మనము చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ వరకు కరెక్ట్గా రావాలి. అర్థమైంది కదండి. ఈ విధంగా చెక్ చేసుకోవాలి చంక రౌండ్. ఇలా చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ నాకు ఇక్కడ 8.5 ఇంచులు అనేది వచ్చింది. అలాగే ఒక సిస్టర్ అయితే అడిగారండి, ఇక్కడ మరి చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ చేస్తలేరు ఎందుకు సిస్టర్ అనేసి. ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ తోటి అయితే పని లేదండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనము నడుము లూజ్ని బేస్ చేసుకొని అలాగే చంక రౌండ్ బేస్ చేసుకొని ఇక్కడ మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ తోటి ఎలాంటి పని లేదన్నమాట. సింపుల్ అండి. మనకు ఈ చంక రౌండ్ అలాగే నడుము లూజ్ని బేస్ చేసుకొని మనం బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కువగా అయితే మనకు బొటిక్లలో ఇలాంటి ట్రిక్ అయితే వాడుతుంటారు. సో నేను ఎప్పుడు కూడా ఇదే విధంగా అయితే బ్లౌజ్ కటింగ్స్ అయితే చేస్తుంటాను. ఇక్కడైతే మనకు చెస్ట్ లూజ్ తోటి ఎలాంటి పని అనేది లేదనమాట. అర్థమైంది కదండి. మనం నడుము లూజ్ని బేస్ చేసుకొని అలాగే చంక రౌండ్ బేస్ చేసుకొని మాత్రమే ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాము. ఈ విధంగా మనమైతే బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుందంతా కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మనం ఇక్కడే అనేది చూసుకోవాలండి. లేకుంటే మిస్టేక్స్ అనేది ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా మనకు ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం ఖరాబ్ అయితే అయిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే అండి మనం బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకున్న తర్వాతే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది కదండి. నెక్స్ట్ ఇక్కడ మనము డాట్స్ అనేది వేసుకోవాలి. ఈ డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి ఇక్కడైతే మీకు సింపుల్ ట్రిక్ అయితే చెప్తాను. ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ అయితే చేసుకున్నాం కదండి, ఈ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గరికి మనం క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది కదండి. ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి డాట్ పొడవు అనేది వేసుకోవాలి. ఈ డాట్ పొడవు ఎంత తీసుకోవాలంటే చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్, మనకు బ్లౌజ్ యొక్క పొడవు ఎంత వచ్చేసింది 14 ఇంచులు వచ్చింది. అంటే 15 ఇంచుల కంటే తక్కువ ఉండే ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే అండి మనము 4.5 ఇంచులు అనేది డాట్ పొడవు తీసుకోవాలి. చూడండి ఇప్పుడు వచ్చేసి డాట్ వెడల్పు తీసుకోవాలి కదా. ఈ డాట్ వెడల్పు వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్కి అనేది డాట్స్ అనేది వేసుకోవాలండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి అయితే నేను బ్యాక్ నెక్ అనేది కటింగ్ అయితే చేస్తలేను, ఎందుకనేది నెక్స్ట్ అయితే చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ మార్కింగ్ చేసుకునే ముందు చూడండి ఇక్కడ మనము ఈ చివరి నుండి ఈ చివరి వరకు మనకు చంక రౌండ్ ఎంత వచ్చింది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి టేప్ అనేది ఈ విధంగా పెట్టుకుంటూ కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే ఎంత వచ్చింది, ఇది మొత్తం వచ్చేసి నాకైతే 10.5 ఇంచులు అనేది వచ్చేసింది. ఈ చంక రౌండ్ మొత్తం 10.5 ఇంచులు అనేది వచ్చింది. ఈ 10.5 ఇంచుల నుండి 1 ఇంచ్ అనేది తీసేసుకోవాలండి. 1 ఇంచ్ తీసుకుంటే మనకు 9.5 ఇంచులు అనేది కావాలి. ఈ 9.5 ఇంచులు ఎందుకు కావాలి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. చూడండి ఇక్కడ మనము బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేస్తుంటాం కదండి, అప్పుడు క్లాత్ అనేది హెచ్చు తగ్గులు రాకుండా ఈ మెథడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనము హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం అయితే క్లాత్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఇప్పుడు మనం ఈ క్లాత్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి
ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి మనకు కావాల్సింది ఎంత 9.5, కానీ ఇక్కడ ఎంత ఉంది 8.5 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు మన క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. మనకు 9.5 ఇంచుల క్లాత్ వెడల్పు కావాలి కాబట్టి ఇప్పుడు మనము క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే మనకు ఎగ్జాక్ట్లీ 9.5 ఇంచులు అనేది క్లాత్ వెడల్పు అనేది వచ్చింది. ఈ విధంగా మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక సైడే జాయింట్ అనేది పడుతుందండి. మనకు 2 సైడ్లు జాయింట్లు పడకుండా ఒక సైడే జాయింట్ అనేది పడుతుంది. ఈ విధంగా మనం క్లాత్ అడ్జస్ట్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేది మార్కింగ్ అయితే చేసుకుందాం. చూడండి ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ మనము హ్యాండ్స్ అనేది రివర్స్ తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ హ్యాండ్స్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా హ్యాండ్స్ అనేది పెట్టుకోవాలి. హ్యాండ్ కొలతలు అనేది తీసుకోవాలి. చూడండి ముందుగా అయితే మనము హ్యాండ్ పొడవు అనేది తీసుకోవాలి. ఈ హ్యాండ్ పొడవు ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకోవాలి అని అంటే చూడండి ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్ చేస్తాం కదండి. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి టేప్ అనేది ఈ విధంగా పెట్టుకొని ఈ చివరి వరకు చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఎంత వచ్చింది మనకు 9 ఇంచులు అనేది వచ్చింది. అర్థమైంది కదండి. ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి టేప్ అనేది ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ మనకు ఎంత వచ్చింది చూసుకోవాలి. 9 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు మనము హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. ఈ హ్యాండ్ లూజ్ని టేప్ను ఏ విధంగా పెట్టామో వీడియోలో పెట్టినట్టు ఆ విధంగా పెట్టుకొని చూడండి. చూడండి ఎంత వచ్చింది ఇక్కడ మనకు 5 ఇంచులు అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనము చంక రౌండ్ చెక్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ ఎప్పుడైనా సరే అండి బ్యాక్ సైడ్ నుండే చెక్ చేసుకోవాలి. అలాగైతేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ విధంగా క్లాత్ అనేది కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ బ్లౌజ్లో మనకైతే సైడ్ జాయింట్ అయితే వేస్తాం కదండి కుట్టు. ఈ కుట్టు ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే ఎంత వచ్చింది 8.5 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు ఈ 3 కొలతలతోటి మనము హ్యాండ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందండి మనకు 9 ఇంచులు వచ్చింది. అలాగే హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది 5 ఇంచులు వచ్చింది. ఇక్కడ మనకు చంక రౌండ్ ఎంత వచ్చిందండి 8.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 3 కొలతలతోటి మనము హ్యాండ్ మార్కింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు బ్లౌజ్కి మీరు హెమ్మింగ్ చేసుకున్నట్టయితే మీరు ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. లేదా పైపింగ్ లాంటివి చేసుకున్నట్టయితే మీరు 1/2 ఇంచ్ అనేది తీసుకోండి. ఇక్కడ వచ్చేసి నేనైతే ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న దానికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ పొడవు అనేది తీసుకోవాలి. చూడండి ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత వచ్చేసింది మనకు 9 ఇంచులు అనమాట. ఈ 9 ఇంచులని ఇక్కడ మనం 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఆ లైన్ పైన పెట్టుకొని ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఎక్స్ట్రా ఖర్చు కోసము 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏముంది హ్యాండ్ లూజ్ ఉంది. హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది ఇక్కడ మనకు 5 ఇంచులు వచ్చింది. ఇక్కడ 5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసము మనం బ్లౌజ్లో అయితే ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవాలండి. ఇక్కడ ఎక్కువ తక్కువ తీసుకుంటే మళ్ళీ మనకు బ్లౌజ్కి హ్యాండ్స్ వేసేటప్పుడు మనకు హెచ్చు తగ్గులు అనేది వస్తుంది. కాబట్టి మనం ఎంత తీసుకున్నామో 1.5 ఇంచులు తీసుకున్నాము. అదే 1.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ మార్కింగ్ చేసుకునే ముందు మనకు చంక డౌన్ తెలిసి ఉండాలి. మరి చంక డౌన్ ఏ సైజు వరకు ఎంత తీసుకోవాలి అనేది మనకు తెలియదు. చూడండి ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్లకు వచ్చేసి మనము 2.5 ఇంచుల నుండి 3 ఇంచుల వరకు అనేది చంక డౌన్ తీసుకోవాలి. మీడియం సైజ్ బ్లౌజ్లకు వచ్చేసి మనము 3 నుంచి 3.5 ఇంచులు అనేది తీసుకుంటాము. పెద్ద సైజ్ బ్లౌజ్లకు వచ్చేసి 3.5 నుంచి 3.25 ఇంచులు అనేది చంక డౌన్ అయితే తీసుకుంటామండి. వీటిని ఆధారంగా ఇప్పుడైతే మనము చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఏ సైజ్ బ్లౌజ్ మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎంత తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేనైతే 3.5 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. ఇలా 3.5 ఇంచుల వరకు తీసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చూడండి వీడియోలో చూసినట్టు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ ఎంత వచ్చిందండి 8.5 ఇంచులు. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని ఇక్కడ మనం లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదండి. ఈ లైన్ పై నుండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా మనకు 8.5 ఇంచులు ఎంతవరకు వస్తుందో అంతవరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు చంక రౌండ్ ఎంత వచ్చింది 8.5 ఇంచులు అనేది వచ్చింది కదండి. ఈ 8.5 ఇంచుల్ని ఇక్కడ ఈ చివరి నుండి ఇక్కడ మనం ఈ లైన్ పైనకి టేప్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. మీకు చంక రౌండ్ ఎంత వస్తుందో అంతవరకు ఈ లైన్ పైన వచ్చేలాగా చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి.
చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం 1.5 ఇంచులు తీసుకున్నాం కదండి, 1.5 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూసినట్టు ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనకు హ్యాండ్ అనేది కర్వ్ షేప్ తిరగాలి. ఈ కర్వ్ షేప్ కోసం ఏ సైజు వారికి ఎంత తీసుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజులకు అయితే 1 ఇంచ్ తీసుకుంటామండి. మీడియం సైజ్ బ్లౌజులకు అయితే మనము 1.5 ఇంచు, అలాగే పెద్ద సైజ్ బ్లౌజులకు అయితే 1.5 ఇంచ్ అనేది తీసుకుంటాము. ఇది వచ్చేసి మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులు అనేది ఈ విధంగా తీసుకొని ఒక చిన్న రౌండ్ లాగా ఇవ్వాలి. ఇప్పుడు మనకు హ్యాండ్ అనేది కర్వ్ షేప్ తిరగాలి కదండి. దానికోసం అయితే ఇప్పుడు స్ట్రైట్గా స్కేల్ తోటి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ లైన్కి మధ్యలో ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ లైన్ నుండి ఇక్కడ నుండి అలాగే ఇక్కడ నుండి ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు టేప్ని మధ్యలోకి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకొని మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ అనేది కర్వ్ షేప్ తీసుకోవాలి కదండి. పైనుంచి కొంచెం చిన్న చిన్న డాట్స్ అనేది ఈ విధంగా మిడిల్కి అయితే కలుపుకోవాలి. అక్కడ నుండి మళ్ళీ కింది భాగానే చిన్నగా ఒక 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ డాట్స్ని అయితే మనము ఈ విధంగా కలుపుకోవాలండి. వీడియోలో చూసినట్టు ఈ విధంగా కలుపుకొని హ్యాండ్ అనేది కర్వ్ షేప్ ఈ విధంగా తీసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకైతే ఇలా చేసుకున్నామంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. అలాగే కింది భాగానే ఎక్స్ట్రా మార్జిన్ చేసుకున్నాం కదండి, అది కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే మనకు హ్యాండ్ అనేది ఈ విధంగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనకైతే పర్ఫెక్ట్గా వస్తుందండి హ్యాండ్ కటింగ్. అలాగే ఇక్కడ వచ్చేసి అయితే మనకు ఒక చిన్న జాయింట్ పీస్ అయితే పడుతుంది, మరీ ఎక్కువ కూడా పడట్లేదు. చూసారు కదా, ఒక చిన్న ముక్క అనేది జాయింట్ పడుతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్ మరి మనకు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ తీసుకొని అలాగే మనకైతే హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం కదా, ఇవి తీసుకోవాలి. ఇక్కడ మనకు హ్యాండ్ అనేది ఫోల్డింగ్ చేస్తే మధ్యలోకి ఒక మార్కింగ్ లాగా వస్తుంది కదండి. ఈ మార్కింగ్ దగ్గర నుండి మనం ఇప్పుడైతే చెక్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి మనం వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా మనం క్లాత్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. మనము బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ ఎలా అయితే జాయింట్ చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ కొంచెం చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే నాకు ఎగ్జాక్ట్లీ మనకు హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అయిపోయిందండి. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది కొంచెం హెచ్చు తగ్గులు అనేది వస్తుంది. అలా కాకుండా ఈ మెథడ్లో కనుక మీరు హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా హ్యాండ్స్ అనేది ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అర్థమైంది కదండి. ఈ విధంగా మనమైతే హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము హ్యాండ్స్కి ఒక సైడ్ లోత్ అనేది తీసుకోవాలి. అది ఏ విధంగా తీసుకోవాలి అనేది అయితే చూద్దాము. ఇప్పుడు హ్యాండ్స్ అనేది తీసుకోవాలండి. చాలా సింపుల్ మెథడ్ అండి, సింపుల్ ట్రిక్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇట్లా మధ్యలో అయితే ఒక లైన్ లాగా ఫామ్ అయింది కదండి. చూడండి వీడియోలో చూసినట్టు ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడికి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఏ సైజు వరకైనా సరే అండి ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ సైడ్ ఫిట్టింగ్ అయితే చేసుకున్నాం కదండి. ఈ సైడ్ ఫిట్టింగ్ దగ్గర నుండి ఇక్కడైతే మనము 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు వీడియోలో చూసినట్టు క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఏ సైజు వరకైనా సరే అండి ఇదే విధంగా చేసుకోవాలి. చాలా సింపుల్ మెథడ్ అనమాట. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు ఫోల్డింగ్ లాగా చేసుకోవాలి. క్లాత్ ఫోల్డింగ్ చేసుకుంటే ఒక లైన్ లాగా ఫామ్ అయింది కదండి, ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి మనం ఒక సైడ్ లోత్ అనేది తీసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి ఏ సైజు వరకైనా సరే అండి 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. మరీ లావుగా ఉంటారు కదండి, హ్యాండ్స్ కొంచెం లావుగా ఉండి చెస్ట్ ఎక్కువగా ఉంటారు కదండి, వాళ్ళకు వచ్చేసి మనం 1 ఇంచ్ వరకు తీసుకుంటే సరిపోతుంది. మిగతా ఎవరికైనా 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదండి, ఇక్కడ నుంచి చిన్నగా డాట్స్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి అదేవిధంగా ఇక్కడ నుంచి పైకి అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే సేమ్ మనకు ఎస్ షేప్ లాగా అయితే కనిపించాలండి. ఇలా ఎస్ షేప్ లాగా కనిపిస్తేనే మనకు పర్ఫెక్ట్ లోత్ అనేది తీసినట్టు. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకునేటప్పుడు కూడా మనకు ఇక్కడ ఫస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదండి, ఇక్కడ నుండి మాత్రమే కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుంటే ఇది మనకు ఎస్ షేప్ లాగా వచ్చేలాగా ఉండాలి. ఇలా వస్తేనే మనకు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది పర్ఫెక్ట్గా తీసినట్టు. అలాగే మనకు చంక భాగంలో ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. అర్థమైంది కదండి. ఈ విధంగా హ్యాండ్స్ అనేది మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఫ్రంట్
పార్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలండి. దానికోసం అయితే ఈ ఓపెన్స్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మనము బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఈ బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఈ ఫ్రంట్ పార్ట్ పైన ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు స్ట్రైట్ కటింగ్ కావాలనుకుంటే ఇలా స్ట్రైట్ అనేది వేసుకోండి. లేదు మీకు క్రాస్ కటింగ్ కావాలనుకుంటే చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా క్లాత్ అనేది కొంచెం క్రాస్గా వచ్చేటట్టు అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా మనము క్రాస్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ టైం ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే క్లాత్ అనేది అడ్జస్ట్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను ఫుల్ షోల్డర్ ఉండేలాగా ఇక్కడ బ్యాక్ నెక్ అనేది కటింగ్ చేయలేదు. అర్థమైంది కదండి. ఇప్పుడు మనం ఈ బ్యాక్ నెక్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, స్కేల్ తీసుకొని వీడియోలో చూస్తున్నట్టు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ ఫుల్ షోల్డర్ దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకు చంక రౌండ్ ఉంది కదండి, ఈ చంక రౌండ్ దగ్గర నుండి కూడా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు ఫిట్టింగ్ మార్క్ ఉంది కదండి, ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా పైన కింద మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఈ కింది భాగాన కూడా స్కేల్ తీసుకొని ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ సైడ్ కూడా కొంచెం పావించ్ అనేది మనం బయటికి అనేది తీసుకొని ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ను తీసివేయాలి. తీసేసిన తర్వాత ఫిట్టింగ్ ఉంది కదండి, ఫిట్టింగ్ సైడ్ అయితే మనము స్ట్రైట్ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు ఫుల్ షోల్డర్ ఉంది కదండి, ఫుల్ షోల్డర్కి ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో తీసుకొని స్కేల్ తోటి ఇలా ఒక స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనము లోత్ అనేది తీసుకోవాలి కదండి, ఈ లోత్ అనేది ఏ విధంగా తీసుకోవాలి మీకు సింపుల్గా ట్రిక్ అనేది చెప్తాను. చూడండి, స్కేల్ తీసుకోవాలి. స్కేల్ తీసుకొని వీడియోలో చూస్తున్నట్టు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నుండి కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. ఈ లోత్ ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది చూద్దాము. చూడండి, స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా ఈ కార్నర్లో. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్కి లోత్ అనేది తీసుకోవాలి. ఈ లోత్ ఎంత తీసుకోవాలి అని అంటే ఎవరికైనా సరే అండి, మనం ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. కొంచెం హెవీ చెస్ట్, మనకు హ్యాండ్స్ మరీ లావుగా ఉంటారు కదండి, వాళ్ళకు మాత్రమే ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. మిగతా ఎవరికైనా ఇక్కడ 1/2 ఇంచ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ పైన చివరి నుండి ఇలా చిన్న చిన్న డాట్స్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్కి లోత్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు చంకలో ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందండి. అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది ఆటోమేటిక్గా నీట్గా వస్తుంది. అర్థమైంది కదండి. ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, ఏ సైజు వారికి ఎంత తీసుకోవాలి అనేది అయితే మనకు తెలియదు. చూడండి, ఇక్కడ వచ్చేసి అయితే మనకు చిన్న సైజు బ్లౌజులు ఉంటాయి కదండి, చిన్న సైజు బ్లౌజులకు వచ్చేసి మనము 5.5 నుంచి 6 ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుందండి. అంటే మరీ సన్నగా బక్కగా ఉండే వాళ్ళకు అయితే మనం 5.5 నుంచి 6 ఇంచులు తీసుకోవచ్చు. మీడియం సైజ్ బ్లౌజులకు వచ్చేసి 6 నుంచి 6.5 ఇంచులు అనేది తీసుకుంటే సరిపోతుందండి. పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి మనము 6.5 నుంచి 7 ఇంచులు కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. పెద్ద సైజ్ బ్లౌజ్లో కూడా కొంచెం నెక్ అనేది తక్కువ పెట్టుకునే వాళ్ళు ఉంటారండి. నేను ఎందుకంటే చూసాను కాబట్టి చెప్తున్నాను. ఇలా మనకు ఈ విధంగా మనము ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనది ఇది ఏ సైజ్ బ్లౌజ్ అండి, పెద్ద సైజ్ బ్లౌజ్. కాబట్టి ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ సైజ్ బ్లౌజ్కి 7 ఇంచెస్ అనేది నెక్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి నెక్ అనేది 7 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకొని ఇప్పుడు 7 ఇంచెస్ వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా 7 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది భాగాన నెక్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, పైన మనకి ఎంత వచ్చింది, 2.5 ఇంచులు అనేది వచ్చింది. ఈ 2.5 ఇంచులకి 1/2 ఇంచు కలుపుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూసినట్టు ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా పై భాగాన కూడా ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో మీకు ఏదైనా డిజైన్ నచ్చితే ఆ డిజైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడైతే నేను సింపుల్గా రౌండ్ నెక్ అయితే ఇచ్చేస్తున్నాను.
ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కొన్ని బ్లౌజెస్ అయితే చూసానండి, వాళ్ళకి చెస్ట్ లూజ్ అనేది తక్కువగా ఉంటుంది, కానీ వాళ్ళు ఏంటంటే ఫ్రంట్ నెక్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారు, అంటే కొంచెం పొడవు ఎక్కువ పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకుంటే మనకు బ్లౌజ్ అనేది నీట్గా ఉండదండి, మనకు చూడడానికి కూడా కొంచెం అసహ్యంగా ఉంటుంది. అలా అస్సలు పెట్టుకోకూడదు. మన బాడీ తగ్గట్టు మనము ఈ ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది, చూడడానికైతే బాగుంటుంది. ఇప్పుడైతే మనకి మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఈ నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకుందాము. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదండి, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ విధంగా మనము అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఈ నెక్ పైన నుండి క్లాత్ అనేది ఈ విధంగా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. చూడండి ఇక్కడైతే మనకు ఎగ్జాక్ట్లీ వచ్చేసింది అనమాట. ఈ విధంగా మనము ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ మనకు స్ట్రైట్గా లైన్ అనేది ఉంది కదండి, ఈ లైన్ పైన ఉక్స్ల పట్టి వచ్చేలాగా ఉండాలి. ఇలా ఉంటేనే మనకు ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అర్థమైంది కదండి. ఈ విధంగా ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి షేప్ బెల్ట్ మార్కింగ్ కోసం ఏ సైజు వరకు అయినా సరే అండి 2 ఇంచెస్ వరకు ఇక్కడ వీడియోలో చూసినట్టు మార్కింగ్ చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ సైడ్ కూడా 2 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఈ షేప్ బెల్ట్ పై భాగాన 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఏ సైజు వరకు అయినా సరే అండి 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు మార్కింగ్ చేసుకున్నామంటే చూడండి ఇక్కడ మనం నెక్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ అనేది మనకు కచ్చభాగంలోకి వెళ్తుంది కదా, దానికోసము. అదేవిధంగా ఇక్కడ మనకు మిడిల్ డాట్ వస్తుంది కదండి, దానికోసం ఒక 1/2 ఇంచ్ అనమాట. అదేవిధంగా ఇక్కడ మనము షేప్ బెల్ట్ జాయింట్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ పడుతుంది కదా, దానికోసం టోటల్గా ఇక్కడ 1 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, ఏ సైజు వరకైనా సరే. అదేవిధంగా ఇప్పుడైతే మనము ఫ్రంట్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ డాట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదండి, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి అదేవిధంగా కింది భాగాన మనకు డాట్ ఉంటుంది కదండి, ఫ్రంట్ డాట్. ఈ ఫ్రంట్ డాట్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు పైన మనం షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ మనము బ్లౌజ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. అదేవిధంగా కింది భాగానే ఈ విధంగా పట్టుకొని ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇక్కడ వచ్చేసి మనము షోల్డర్స్ ఉంటాయి కదండి, ఈ షోల్డర్స్ని ఈ విధంగా పట్టుకొని ఇక్కడ ఫ్రంట్ డాట్ ఉంటుంది కదండి, ఈ విధంగా మనము ఫ్రంట్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇది మరీ గట్టిగా లాగకూడదు, అలా అని లూజ్గా కూడా వదలకూడదు. గట్టిగా లాగితే ఏమైపోతుందంటే మనకు కప్ షేప్ అనేది లూజ్ అయిపోతుంది. అలాగే లూజ్ చేసామనుకోండి మనకి ఇంకా కప్ షేప్ అనేది కొంచెం టైట్ అనేది అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా నార్మల్గా పట్టుకొని మనం డాట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింది భాగాన ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనము ఫ్రంట్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏ సైజు వరకు అయినా సరే అండి ఇక్కడ సైడ్కి మనకు ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా చంక డౌన్ కోసం అయితే ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము డాట్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి డాట్ వెడల్పు కోసము ఏ సైజు వరకు అయినా సరే అండి ఇక్కడ మనము 2.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ డాట్ వెడల్పు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, ఏ సైజు వరకు ఎంత తీసుకోవాలి అనేది చూద్దాం. చూడండి చిన్న సైజు బ్లౌజ్లకు వచ్చేసి మనము 2 ఇంచులు అనేది తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 2 ఇంచులు అనేది తీసుకోవాలి. అదేవిధంగా మీడియం సైజ్ బ్లౌజ్లకు వచ్చేసి మనము 2.5 ఇంచులు అనేది డాట్ వెడల్పు తీసుకుంటామండి. మనకు పెద్ద సైజ్ బ్లౌజ్లకు వచ్చేసి 2.5 నుంచి 2.35 ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది. మనది ఏ సైజ్ బ్లౌజ్ అండి, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ వచ్చేసి అయితే నేను డాట్ వెడల్పు వచ్చేసి 2.35 ఇంచులు అనేది తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనం 2.35 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా డాట్ వెడల్పు అనేది 2.35 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా స్కేల్ తీసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ముందుగా బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ పొడవు మొత్తం వచ్చేసి నాకు 11.5 ఇంచులు అనేది
వచ్చింది. ఇప్పుడు ఈ 11.5 ఇంచుల నుండి ఒక 1 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే మనకి ఎంత వస్తుంది, 10.5 ఇంచులు అనేది రావాలి. ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్లో 10.5 ఇంచులు అనేది రావాలండి. వచ్చిందా లేదో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. రండి, టేప్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ వరకు ఎంత వచ్చింది, 7 ఇంచెస్ అనేది వచ్చింది. ఇక్కడ ఈ డాట్ వెడల్పు ఉంది కదండి, ఈ డాట్ వెడల్పు అనేది లెక్కించుకోకూడదు. ఇక్కడ నుంచి మళ్ళీ 7 ఇంచ్ దగ్గర నుండి చూసుకుంటే ఎంత వచ్చింది, మొత్తం మనకైతే 10 ఇంచులు అనేది వచ్చింది. మనకు కావాల్సింది ఎంత, 10.5 ఇంచులు. ఇక్కడ వచ్చింది ఎంత, 10 ఇంచులు. కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఇక్కడ సైడ్కి మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి అయితే మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసాం కదండి, అక్కడ నుండి మనమైతే చూసుకోవాలి. చూసుకుంటే ఇక్కడ 7.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ నుంచి చూసుకుంటే 10.5 ఇంచులు అనేది వచ్చింది. అంటే ఇక్కడైతే మనకు ఎగ్జాక్ట్లీ 10.5 ఇంచులు అనేది వచ్చిందండి. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు ఉక్సుల పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి. అర్థమైంది కదండి. ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి, కరెక్ట్గా చేసుకున్నామా లేదో ఒకసారి అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఫ్రంట్ లోతు తీసుకున్నాం కదా, ఫ్రంట్ లోతు ఎక్స్ట్రా తీసుకున్న దగ్గర నుండే మనము కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేది వేసుకోవాలి. చూడండి, ముందుగా అయితే మనము ఫ్రంట్ డాట్ అనేది వేసుకోవాలి. ఈ ఫ్రంట్ డాట్ కోసం ఏ సైజు వరకు అయినా సరే అండి మనము 2.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ వెడల్పు ఎంత తీసుకున్నామండి, మనము 2.25 ఇంచులు అనేది తీసుకున్నాం కదా. ఈ 2.25 ఇంచుల్ని ఇక్కడ సగము అలాగే ఇక్కడ సగం అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూసినట్టు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ డాట్ అనేది వేసుకోవాలి. దానికోసం అయితే క్లాత్ అనేది వీడియోలో చూసినట్టు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది సగానికి చేసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకుంటే మనకు ఒక లైన్ లాగా వస్తుంది కదండి. ఈ లైన్ పైన ఒక చిన్న మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఏ సైజు వరకైనా సరే అండి మనం ఇక్కడ కూడా 2.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ కొంచెం పావించు మార్జిన్ తోటి ఇలా ఒక డాట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం ఉక్సుల పట్టి కాజా పట్టి డాట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చంక రౌండ్ సైడ్ వచ్చేసి డాట్ కోసం అయితే ఈ విధంగా వీడియోలో చూసినట్టు క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకుంటే ఇక్కడ ఒక లైన్ లాగా ఫామ్ అయింది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి డాట్ వెడల్పు 4.5 ఇంచులు అనేది తీసుకుంటున్నానండి. చంక సైడ్ వచ్చేసి డాట్ పొడవు మనము 3.5 నుంచి 4.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా డాట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఈ 3 డాట్స్ ఉన్నాయి కదండి, ఈ 3 డాట్స్ని ఈ విధంగా కలుపుకుంటే మనకు ఇలా ట్రయాంగిల్ లాగా వచ్చింది అనుకోండి, మనకు కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూడండి, ఈ విధంగా ఇలా వస్తే మనకు కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. అర్థమైంది కదండి. ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ మనం షేప్ బెల్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ యొక్క పొడవు అనేది చూసుకోవాలి. చూడండి, ఎంత వచ్చింది మనకు, 11.5 ఇంచులు అనేది వచ్చింది. అలాగే ఇటు ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ ఎంత వచ్చింది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఎంత వచ్చింది, 3 ఇంచులు అనేది వచ్చింది. అలాగే ఇక్కడ చంక డౌన్ సైడ్ చూసుకోవాలి, ఎంత వచ్చింది మనకు, 2.5 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి తీసుకోవాలండి. ఎందుకంటే మనము షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకుంటాం కదా, అప్పుడు మనకు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ సైడ్ కూడా మనము ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంత వచ్చింది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 3.5 ఇంచులు వచ్చింది. అదేవిధంగా ఇక్కడ 3 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు ఈ 3 కొలతలతోని మనం షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చిందండి మనకు, 11.5 ఇంచులు. ఈ 11.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ కోసం మనకు ఎంత వచ్చిందండి, 3.5 ఇంచులు. ఇప్పుడు 3.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చంక డౌన్ సైడ్ 3 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ షేప్ బెల్ట్ అలాగే మనకు లైనింగ్ ఫ్యాబ్రిక్ అలాగే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా మనం క్లాత్ తిరిగేస్తాం కదండి, దానికోసము ఇక్కడ పైన ఒక 1/2
ఇంచ్ మార్జిన్ తోటి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు షేప్ బెల్ట్ రౌండ్ కోసం అండి. షేప్ బెల్ట్ రౌండ్ కోసం ఏ సైజ్ వరకు ఎంత తీసుకోవాలి అనేది చూద్దాం. చూడండి మనకు చిన్న సైజ్ బ్లౌజ్లకు వచ్చేసి మనం 3 ఇంచులు, మీడియం సైజ్ బ్లౌజ్లకి 3.5 ఇంచులు, పెద్ద సైజ్ బ్లౌజ్లకి అయితే 4 ఇంచులు అనేది తీసుకుంటాం. ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ 4 ఇంచులు అనేది తీసుకున్నాం. ఇలా తీసుకున్న తర్వాత షేప్ బెల్ట్ డౌన్ కోసం ఏ సైజ్ వరకు అయినా సరే అండి 2.5 ఇంచులు అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకునే విధంగా మనం ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనకు షేప్ బెల్ట్ మార్కింగ్ అయితే అయిపోతుందండి. ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. షేప్ బెల్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఒక సైడ్ ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ అన్నట్టుగా ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చాలామంది అంటున్నారండి ఏంటంటే మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కాజా పట్టి ఉక్సు పట్టి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వస్తుందనేసి, అది ఎందుకు వస్తుంది అనేది చెప్తాను. చూడండి ఈ రెండు మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఏంటంటే ఉక్సుల పట్టి సైడ్ మార్కింగ్ చేసుకున్నాయి అన్నమాట. అలా కాకుండా మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చంక డౌన్ సైడ్ది అలాగే ఉక్సుల పట్టిది ఇలా చేసామనుకోండి మనకు ఆటోమేటిక్గా మనకు ఉక్సుల పట్టి కాజా పట్టి అనేది పొడుగు చిన్నగా వస్తాయన్నమాట. అర్థమైంది కదండి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అనేది వస్తుంది. కాబట్టి మనం ఉక్సుల పట్టి సైడ్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చేసుకుంటే ఇలాంటి మిస్టేక్ అనేది రాకుండా కరెక్ట్గా వస్తుంది. అర్థమైంది కదండి. ఈరోజు వీడియోలో అయితే నేనైతే నడుము లూజ్ని బేస్ చేసుకొని అలాగే చంక రౌండ్ బేస్ చేసుకొని అయితే ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు క్లియర్గా చూపించానండి. అంటే స్టెప్ బై స్టెప్ కొంచెం డెప్త్గా అయితే చెప్పాను. ఈ వీడియో కనుక మీకు అయితే యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మీకు ఏమైనా చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ అనేది పెట్టండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇది అండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.